ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు మంత్రి సీతక్క. గ్యారంటీల ప్రకటన ఇంద్రవెల్లిలో ఉండదన్నారు. దానికి సంబంధించిన విధి విధానాలు సిద్ధమవుతున్నాయన్నారు. ఉమ్మడి జిల్లాకు కావాల్సిన నిధుల కోసం అధికారులు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. వాటికి సంబంధించి హామీ వచ్చే అవకాశం ఉందన్నారు. అప్పుడు పోరాటం శంఖారావం, ఇప్పుడు జరిగేది అభివృద్ధి శంఖారావం అంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి సారంగపాణి ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లాకు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ఇక్కడ నాగోబాను దర్శించుకున్న తర్వాత ఇంద్రవెల్లి సభకి వెళ్తారు. మంత్రి సీతక్క ఏర్పాట్లను పరిశీలించారు కూడా. మేడం చెప్పండి, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? కేశలాపురంలోని నాగోబా దేవాలయంలోకి వచ్చి అక్కడ పూజార్లతో కలిసి ఆదివాసీ మిశ్రమ వంశస్థుల పూజార్లతో కలిసి నాగోబా దేవాలయంలో కూడినటువంటి దేవుడికి పూజలు చేసి అనంతరము పక్కనున్నటువంటి హాల్లో మహిళలతో స్వయం సహాయక గ్రూపులు ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అవుతారు. వాళ్లకు ఒక 50 కోట్ల రూపాయలతో కూడినటువంటి వడ్డీ లేని రుణాల చెక్కులు కూడా అందించడం జరుగుతుంది. అక్కడి నుంచి ఇంద్రవెల్లి ఆదివాసీ అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్తారు. అక్కడ నివాళులు అర్పించి ఆ ఇంద్రవెల్లిలో మరణించినటువంటి కుటుంబాలకు ఇళ్ల స్థలాలు పట్టాలు ఇస్తారు. తర్వాత ఇండ్లకు సంబంధించినటువంటి ఇస్తారు. ఉపాధికి సంబంధించినటువంటి ఐటీడీఏ నుంచి ఇచ్చే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చే సబ్సిడీకి సంబంధించినటువంటి కూడా చెక్కులు అందజేయడం జరుగుతుంది. అక్కడ నుంచి భారీ బహిరంగ సభలో గ్యారంటీలు ఏమైనా ప్రకటిస్తారా? ఎంపీ ఎన్నికల శంకరావం ఇక్కడ నుంచి ఇంకా కాదు. వాస్తవానికి అదంతా కూడా ఒక విధి విధానాలు, తర్వాత ఎంతమంది ఏ పథకానికి అర్హులు ఉన్నారనే లిస్ట్ సార్ట్అవుట్ అవుతూ ఉంది. దాంతో తొందరలోనే అది అమలు అవుతుంది. ఉమ్మడి జిల్లాలో రక్తహీనత సమస్య ఎక్కువగా వేధిస్తుంది. అట్లాంటి వాటిపైన ఏమైనా కార్యాచరణ తప్పకుండా అవన్నీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తున్నాము. అది రక్తహీనతకు సంబంధించి కానీ, తర్వాత రోడ్డు రవాణా, డ్రింకింగ్ వాటరు, ఎలక్ట్రిసిటీ ఇట్లాంటి సమస్యలు, పేదరికం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క ఇష్యూ మీద వారికి ఒక నివేదిక లాగా తయారు చేసి మా శాఖల నుంచి కూడా మేము అందజేయడం జరుగుతుంది. కొన్ని ఏళ్ళ తర్వాత రక్తహీనతకు సంబంధించినటువంటి ప్రణాళికను కూడా మేము చేసుకొని ఈ జిల్లాను ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, అదేవిధంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్లే విధంగా కృషి చేస్తాం. ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. జిల్లాకు నిధులు ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా? ఏమైనా అడిగారా? ఏమైనా రిక్వైర్మెంట్? ఇక్కడ అధికారులు కొన్ని ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. మొన్న మేము పెట్టిన రివ్యూలో మంచినీటి సౌకర్యం కానీ, రోడ్స్ కానీ, అదేవిధంగా ఇక్కడ దేవాలయానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి కానీ, అదేవిధంగా ఇంకా స్మృతివనకు సంబంధించి ఇవి కొన్ని కడెం ప్రాజెక్టు ఇట్లాంటివన్నీ కూడా కొన్ని అనౌన్స్ చేయబోతున్నారు. వారు వచ్చిన తర్వాత క్లియర్గా. ఇంటర్వెల్ అయిపోయింది. అసలు సినిమా ఇంద్రవెల్లి నుంచి ఉంటుందని సీఎం ప్రకటించారు. అసలు సినిమా అంటే ఏంటిది? రాజకీయ నాయకులకి ఏం చూపెట్టబోతున్నారు? అంటే అసలు సినిమా అన్నది వారి నోటితోటి మాట్లాడితే బాగుంటుంది. ఎన్నికల శంకరావేనా ఇది? ఇక మీరు ఏదన్నా అనుకోండి. మేము ఎన్నికల ముందు ఈ ప్రాంతంకి వచ్చి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడైనాక పోరాట స్ఫూర్తితోటి ఇంద్రవెల్లి నుంచి తన పోరాట శంకరావాన్ని పూరించడం జరిగింది. ఇప్పుడు అభివృద్ధి శంకరావాన్ని పూరిస్తున్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. మొత్తానికి అయితే ఇప్పటికీ పోరాట శంకరావం ఇక్కడ నుంచే పూరించారు. ఇప్పుడు అభివృద్ధి శంకరావాన్ని ఇక్కడ నుంచి పూరించబోతున్నారు. అసలు సినిమా ఏంటిది అనేది రేవంత్ రెడ్డి ప్రకటిస్తారు. ఎన్నికల శంకరావం అనేది ఒక చర్చ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు వస్తున్న నేపథ్యంలో సీఎం హోదాలో వస్తున్న రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు నిధులు ప్రకటన చేసే అవకాశం ఉందని సీతక్క అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి NTV.